అంటే నవీన్ కుటుంబము వాళ్ళ కుల మతాలకు అతీతంగా చాలామంది ముస్లిమ్స్ కూడా వారి సాయం పొందిన వాళ్ళు ఉన్నారు. సో పార్టీ పరంగానే కాకుండా మంచి వ్యక్తిత్వం కూడా చూస్తారు కదా! వాళ్ళకున్న సామాజిక స్పృహను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా నవీన్‌కి ఓటేస్తారు. ఎందుకంటే నిన్నంతా మేము నవీన్ తోటి క్యాంపెయినింగ్‌లో తిరిగినప్పుడు మోస్ట్‌లీ అన్ని ముస్లిం ఫ్యామిలీస్‌కే వెళ్ళినాం. వాళ్ళు నవీన్‌ని రిసీవ్ చేసుకున్న విధానం చూస్తే ఖచ్చితంగా నవీన్ గెలుస్తాడు. మేడం, నవీన్ యాదవ్ గారి మీద కొన్ని ఎలిగేషన్ తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ రౌడీ, వాళ్ళు గెలిస్తే అరాచకాలు ఎక్కువైతే చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. గతంలో ఇదే బీఆర్ఎస్ కేసీఆర్ గారు కూడా శ్రీశైలం యాదవ్ గారి నుంచి సాయం పొందిన వాళ్ళు ఈ రోజు ఎందుకు రౌడీ అంటున్నారు? నవీన్ ఈరోజు గెలుస్తాడని చెప్పి పక్కా డిసైడ్ అయిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. అందుకని నవీన్ మీద దుష్ప్రచారాలు చేయడము, నవీన్ని ఓట్ తోటి ఓడించే దమ్ము లేక ప్రజల్ని తప్పుతో పట్టించడం కోసం ఇవాళ బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలో భాగంగానే రవిని రౌడీ షీటర్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇవాళ శ్రీశైలం యాదవ్ గారిని ఒకప్పుడు కేసీఆర్ గారు వచ్చి కలవడము, వారి కూతురు వివాహానికి ఆర్థిక సాయం కోరడం, ఆయన ఫస్ట్ తిరిగిన ప్రచార రథం బీఆర్ఎస్ కూడా శ్రీశైలం బాబాయే ఆయనకు గిఫ్ట్ ఇచ్చిండు.